సార్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనం వెళ్ళగానే ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయరు పోలీస్. అట్లాంటి సందర్భాల్లో మనకి ఏం రెమెడీ ఉంది అండ్ ప్రైవేట్ కంప్లైంట్ గురించి చాలా మందికి అవగాహన లేదు, దాని గురించి మీ మాట. చాలా మంచి టాపిక్ తీస్తారు మేడం. మీరు చాలా మంది ఒకళ్ళ మీద ఏదో కోపం ఉంటుంది, వాళ్ళ మీద కేసు వేయాలనుకుంటారు. ఆ కోపం మీదనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ పోలీస్ వాళ్ళకి ఇది అసలు కారణమే సరిగ్గా లేదు, అసలు దీనికి కేసు ఏంటి అవసరం లేదు, వెళ్ళి మాట్లాడుకోండి పొండి అంటారు కొంతమంది. అన్ని కేసుల్లో కానీ అనేది కొన్ని కేసుల్లో ఇలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహకి లోనయ్యి వాళ్ళు ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి, పోలీసు వాళ్ళు నా మాట వినట్లేదని చెప్పేసి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళు జరిగిన అవమానాన్ని భరించలేక రోజు గుర్తు తెచ్చుకుంటూ డిప్రెషన్లోకి వెళ్తాం జరుగుతుంది. ఇలాంటి కేసులు మన దగ్గరికి వచ్చింది. రీసెంట్గా మనం ఒకటి చేసాము, ఎఫ్ఐఆర్ కూడా చేపించాము, వాళ్ళ మీద శిక్ష కూడా పడింది. వీళ్ళు ఏం చేయాలి అంటే సహజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాంటివి ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళ కారణాలు వాళ్ళవి చేయలేకపోతే పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. చాలామంది తెలీదు ఈ విషయం. మీరు కేసు ఉంది, అందులో కేసు ఉంది అని అనుకుంటున్నప్పుడు అది కనుక పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. మీ బాధ మొత్తం వాళ్ళు విని వెంటనే ప్రైవేట్ కంప్లైంట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది ఇంతకుముందు 200 CRPC ఉండేది, ఇప్పుడు అది సెక్షన్ 223 కిందకి మారింది. ఆ సెక్షన్ 223 BNSS కింద అది ఇప్పుడు అయింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో వచ్చింది అది. ఆ సెక్షన్ 2023 కింద మీరు వెంటనే మెజిస్ట్రేట్ని అప్రోచ్ అయ్యి పలానా రీజన్స్ వల్ల ఈయనకి కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ లెటర్ కూడా పెట్టాలి, అందులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయినా కూడా తీసుకోలేదు, మీకు ఏదైనా ఇందులో భావ్యం అనిపిస్తుంటే దయచేసి మా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తే జడ్జి గారు అది చదివిన తర్వాత మీతో కూడా కొన్ని ప్రశ్నలు అడిగి ఆయనకి అది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయమని పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ ఇస్తాం జరుగుతుంది. వెంటనే ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. ఆ తర్వాత ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే జనరల్ గా ఇంకా కేసు కూడా మొదలవుతుంది. ఇది తెలియక చాలా మంది కేవలం పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మేము కేసు వేయచ్చు అనుకొని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒకవేళ కేసు బుక్ కాకపోతే ఇంకా వాళ్ళు నిరాశ నిస్పృహకి లోన్ అవుతున్నారు. మీరు అసలు అయ్యే అవసరమే లేదు. బ్రహ్మాండంగా మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు అవతల మీద కేసు వేయచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలా మందికి పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు ఇంకా ఇది ఇన్వాలిడ్ కేసు ఏమో, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేనేమో అని నాలెడ్జ్ లేదు, వెనుదిరిగిపోతుంది, నాలెడ్జ్ లేదు. ఎగ్జాక్ట్లీ సార్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అవేర్నెస్ వీడియో సార్. ఈ ప్రైవేట్ కంప్లైంట్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళ రైట్స్ ఏంటో తెలుసుకొని ఇవ్వండి. థ్యాంక్ యూ.